మలిక్ మేడం సార్ ఉన్నారా? పార్టీ అని ఆఫీస్కి వెళ్ళారుగా. నేను వస్తే కలిసి వెళ్దామన్నారు. పర్లేదు మేడం, నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ మేడం. ఓకే మేడం, కెన్ ఐ హావ్ సమ్ వాటర్? ఓహ్ సారీ, కాఫీ తాగి వెళ్దు గండ్రా. థ్యాంక్ యూ. దీంతోనే చంపేయి, పని అయిపోయాక ఇక్కడే పడేసి. కావాలంటే డబ్బులు ఇస్తాను. డబ్బులా? పైన చూపించు. ఏంది సచిందా? వచ్చింది. కత్త అక్కడే పడేసినావా? పడేసిన. రాత్రికి వచ్చి బ్యాలెన్స్ పైసలు ఇచ్చిపో. రేపు వస్తా, వచ్చిందారనే వెళ్ళిపో సరేనా? రవిని ఎందుకు చంపావు? సో మన కానిస్టేబుల్ రామస్వామి కాల్ చేశారు. సిటీ ఉన్న కాలనీలో 2 ఎంట్రీస్ అండ్ 2 ఎగ్జిట్స్ ఉన్నాయంట. కానీ ఓన్లీ 1 ఎంట్రీ దగ్గర మాత్రమే సీసీటీవీ కెమెరా ఉంది. అండ్ వాళ్ళ ఊర్లో లేకపోవడం వల్ల విల్ గెట్ ద ఫుటేజ్ టుమారో ఈవినింగ్. ఏ మల్లేక్ తాకోసో తగ్గేస్తావా? రే, ఏ గల్లీలకించి వచ్చినావు రా నాయనా నువ్వు? కాలనీలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంట, ఖచ్చితంగా నువ్వు అలా పడే ఉంటావురా. ఒక పని చేయి, ముందుడికించి వెళ్ళిపో, లేదంటే అందరం దొరికిపోతాం రా. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏందిరా నువ్వు అక్కడ చూస్తున్నావు? అబే ఓ, ఏం చేయాలో నాకు తెలుసు. కాలి పీలి పుక్కట్ల జానమయ్యక్ బ్యాలెన్స్ పైసలు ముందుగా ఆడబెట్టి దుబ్బే ఇడికెళ్ళి. ఓ బేబీ, బిందెలకెళ్ళి నీళ్ళు తీసుకురాపో. ఓ బేకార్గా పోరిని చంపినాం రా బాయ్. అసలు సంజయ్ గారిని చంపాల్సి ఉండే. ఆడదాన్ని చంపమంటే ఎవిడెన్స్ వదిలేసి వచ్చినా సంజయ్ చంపుతావురా నువ్వు? చావున కొడుకా. రా వెళ్దాం.
శరత్ కూడా మీతో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, మరి శరత్ని ఎందుకు చంపారు? శరత్ సార్కి దీనికి ఏం సంబంధం లేదు సార్. మరి సిరి మర్డర్ జరిగిన టైంకి శరత్ ఇంకో నంబర్ కూడా అదే లొకేషన్లో ఉంది కదా. మైత్రి మేడం కోసం శరత్ సార్ ఒక సిమ్ తీసుకోమన్నారు, నేను 2 తీసుకున్నాను. సార్ అసలు ఏమైంది సార్? దేని గురించి మాట్లాడుతుంది సార్? సంజయ్, ఇంకొక మాట మాట్లాడితే నేను ఎట్లా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను నాకే తెలీదు. మర్యాదకు వచ్చి బండెక్కో. నేనేం చేశాను సార్? పద స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పదా. హలో మలిక్, సంజయ్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? శిల్ప, నువ్వు ఒకసారి కలు, నీతో విషయం చెప్పాలి. కలవడం కాదు, సంజయ్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పు. రిలాక్స్ శిల్ప, చెప్పు. సంజయ్కి ఏం కాదు, నువ్వు టెన్షన్ తీసుకోకు. నువ్వు ఫస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేయి. సార్, అమ్మకి మెడిసిన్స్ ఇవ్వాలి, ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సిరి మర్డర్ ముందు మన క్యాబిన్లో ఉన్న ఆ సీక్రెట్ సీసీటీవీ ఫుటేజ్ చూడు ఒకసారి. హలో, అమ్మా చెప్పు. మలిక్, హే, ఎందుకంత హైపర్ అవుతున్నావు నువ్వు? హైపర్ ఏంటి? నేను చూస్తుండగా సంజయ్ని పోలీసులు నా కళ్ళ ముందు తీసుకెళ్లారు. ఈ విషయం ముందెళ్ళి శరత్ సార్కి చెప్దాం పద, నాకు భయంగా ఉంది. రిలాక్స్ యార్. ఎత్తు ఎత్తు కొడక ఎత్తు. హలో. అరే మల్లిక్ సాలే, ఎక్కడున్నారా? సార్, సార్ ఏమేం సార్ అలా మాట్లాడుతున్నారు? నువ్వేం చేసావు తెలియదు అనుకున్నావు బే. క్యాబిన్ లో పేపర్ కట్టర్ ఎందుకు మార్చావు? అసలు ఎక్కడున్నావు చెప్పరా. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను సార్. అరే నా కొడక, నువ్వు అక్కడే ఉంటారు. నా కొడక వస్తున్నా. ఏమైంది? చలో. హార్డ్ డిస్క్ ఇది క్లౌడ్తో లింక్ అయి ఉంది. సంజయ్ ఫోన్ ఎక్కడ? సంజయ్ ఫోన్ శరత్ ఇంట్లో ఉంది.